సో ఈరోజు దగ్గరలో కేవ్స్ ఉన్నాయంట. సో ఆ కేవ్స్ చూడడానికి వెళ్తున్నాము. దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు విజిట్. కానీ అవే వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ అవి ఉన్నాయి అనమాట. బట్ వీ వాంటెడ్ టు సీ కేవ్స్, సో వీఆర్ గోయింగ్ అండ్ సీయింగ్ ది కేవ్స్. కాకపోతే ఇట్స్ లిటిల్ కొంచెం ట్రెక్కింగ్ టైప్స్ ఉందన్నమాట. నేను దాంట్లో మళ్ళీ బ్లాక్ ఆన్ బ్లాక్ వేసుకున్నాను. మొత్తము ఎండ్ ఉంది చాలా. హోప్ఫుల్లీ నేను మాడిపోకుండా ఉంటానేమో అనుకుంటున్నాను. బట్ నెవర్దలెస్ కొంచెం ట్రెక్కింగ్ అయితే ఉందంట. ఒక 300 steps, లైక్ 1.5 kilometers or 2 kilometers వరకు. సో విల్ గో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే అంత గవర్నమెంట్ ఓన్డ్ ఉందన్నమాట. సో అన్నీ 5 లోపల క్లోజ్ అయిపోతాయి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డే ఎర్లీ, లేకపోతే క్లోజ్ అయిపోతాయి మళ్ళీ మీరు రీచ్ అయ్యే లోపల అనమాట. సో ట్రై టు ప్లాన్ ఇట్ ఇన్ దాట్ వే. సో ఇక్కడ పార్కింగ్ నెంబర్ 8 అని ఒకటి ఇచ్చినారనమాట. కనిపిస్తుందేమో మీకు ఇక్కడ. సో ఇక్కడ కార్ పార్క్ చేసుకుని 1.1 kilometers నడుచుకుంటే వెళ్ళాలి. ఐఎమ్ నాట్ క్వైట్ షూర్ వై వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్, బికాస్ ఇట్ సీమ్స్ లైక్ అ నార్మల్ రోడ్ ఓన్లీ. ఎనీవేస్ ఎండ దంచేస్తుంది. 1.1 kilometers నడుచుకుంటే వెళ్ళాలి పైకి ఆ రోడ్ అంతా. బేసిక్గా రోడ్ చిన్నగా ఉంటుందని పైనకి వెహికల్స్ నాట్ అలౌడ్ అంట. సో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఉంది. షుగర్ కేన్ జ్యూస్ ఉంటే ఆగినాం, షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని. ఓ మై గాడ్, టూ మచ్ ఉంది. పాత అంతా చాలా అప్ హిల్ లాగా ఉందన్నమాట. సో కొంచెం కష్టమవుతుంది ఇక్కడ. ఇట్లుందనమాట పైన అప్ హిల్. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు బ్లాగ్ అండ్ క్లైమ్. దమ్ వస్తుంది అనమాట చాలా. మీరు ఇక్కడికి వస్తే మాత్రం చేంజ్ కంపల్సరీ తీసుకోండి. చేంజ్ అంటే క్యాష్తోనే, యూపీఐ అని పనిచేయదు. మా దగ్గర లేకుండే. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకా అనుకున్నాం వాపస్ వెళ్ళిపోతాం బికాస్ వీ డోంట్ హ్యావ్ క్యాష్ అని. వేరే వాళ్ళని అడిగితే పాపం వాళ్ళు పే చేస్తే మేము వాళ్ళకి గూగుల్ పే చేసినాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ క్యారీ క్యాష్. You should go all the way up అక్కడ వరకు. You should do 1 kilometer ట్రెక్ చేసి మళ్ళీ 380 steps ఎక్కాలన్నమాట. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఇఫ్ యూ వాంట్ సీ ద కేవ్స్. ఈ వే అయితే చూస్తున్నారో ఇది 1 kilometer ట్రెక్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు కమ్ ఆల్ ద వే అప్. ఇలా లోపలికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్తామేమో. ఇస్ గోయింగ్ లైక్ ఆల్మోస్ట్ రీచ్. లోపల ఇంకా ఏవో ఉన్నాయి. ఇట్లుంది రూట్ అంతా. ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి వెళ్ళడానికి, బట్ స్టిల్ ఇట్ ఇస్ లిటిల్ డిఫికల్ట్ టు గో. సో బేసిక్గా 300 steps అంటే ఇవన్నీ అన్నమాట. ఎంత పైకి వెళ్ళాలి మనము ఆ 300 steps అవన్నీ కవర్ చేయడానికి. ఇంకా అంత పైకి వెళ్ళాలి స్టెప్స్. వీఆర్ హాఫ్ వే అండ్ దిస్ ఇస్ అ వ్యూ ఫ్రమ్ హియర్. We reached and this is how steep steps ఉన్నాయి. బయటకు వచ్చేసినాం కేవ్స్ నుండి అండ్ దిస్ ఇస్ ది పీక్ పాయింట్. ఇంత స్టీప్ ఉంది కిందకి వెళ్ళాలంటే. పైకి ఎక్కుతున్నప్పుడు బాధ, ఇప్పుడు కింద దిగుతున్నప్పుడు కూడా చూసుకుంటే దిగాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కమ్ అండ్ వైల్ ఎగ్జిటింగ్ దెర్ ఇస్ అ సపరేట్ రూట్. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఎగ్జిట్కి. వీఆర్ డన్, బయటికి వచ్చేసినాము అక్కడి నుంచి. ఎక్స్పీరియన్స్ వైజ్ కొంచెం డిఫికల్టే. లైక్ యూ షుడ్ బి వెరీ ప్రిపేర్డ్ దట్ యూ హ్యావ్ టు క్లైమ్ లాట్ ఆఫ్ స్టెప్స్. ఇట్లా పైన అప్హిల్ నడవాలి అది అని బాగా ప్రిపేర్ అయ్యారండి. ఇఫ్ యూ లైక్ ట్రెక్కింగ్ దెన్ ఇట్స్ రియలీ గుడ్. ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకొక ఛాలెంజ్, ఎందుకంటే స్టీప్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత స్టాప్ చేసుకోవాలనుకున్నా ఆటోమేటిక్గా మొమెంటంతో కిందికి వెళ్ళిపోతుంటారు. సో యా దిస్ ఇస్ ద రూట్. సేమ్ రూటే, పైనుంచి ఎట్లా వచ్చినామో పైకి కిందికి కూడా సేమ్ అదే రూట్లో వెళ్ళాలన్నమాట. వి రీచ్డ్, ఇంకా అంటే రీచ్డ్ అంటే స్టేకి వచ్చేసాము. సో అంతే. ఐ గెస్ నౌ వి విల్ ప్రాబ్లీ రెస్ట్ అండ్ ఈట్ ఆర్ డిన్నర్ అండ్ దెన్ గో టు స్లీప్. టైమ్ ఇస్ ఆల్మోస్ట్ 5:30 ఇప్పుడు. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా లేచి బెంగళూరుకి వెళ్ళిపోతున్నాము.
సో మేము చెక్అవుట్ చేసేసి వైనాడ్ నుండి ఇంకా బెంగళూరుకి వెళ్తున్నాం అనమాట. సో రిటర్న్లో లంచ్ చేద్దామని పూజారీస్ ఫిష్ ల్యాండ్ హోటల్ అనేది చాలా ఫేమస్ అంట మైసూర్లో. సో అక్కడికి వచ్చినాం తినడానికి. సో ఐ థాట్ ఐ విల్ వ్లాగ్ అండ్ షో యూ ఏమేమి దొరుకుతాయి అక్కడ అండ్ హౌ ద ఫుడ్ టేస్ట్ అండ్ ఆల్ లైక్. సో లెట్స్ గో. ఎంత రష్ ఉందంటే ఓ మై గాడ్. మైండ్ యూ మేము ఇంకా లంచ్ టైం కాదు 2కి ఎప్పుడు వెళ్ళినాం అనమాట. బై ద వే వి ఆర్డర్డ్ దిస్ నీర్ దోశ, ఫిష్ కర్రీ అండ్ టమాటో కర్రీ. దాంతోపాటు ఈ ఫిష్ ఫ్రై కూడా ప్రతికి ఆర్డర్ చేసి ఉండే అనమాట. అక్కడ ఇట్లా మంచి వింటేజ్ కార్స్ షోకేస్ ఉండే, దాంతోపాటు బైక్స్ కూడా అట్లనే ఉండే అనమాట. ఇగోండి ఇవే అనమాట ఫుల్ బైక్స్ మంచిగా షోకేస్ చేసినారు. ఇది కాకుండా దే ఆల్సో హ్యాడ్ దిస్ బుల్ అండ్ కౌ ది షెల్టర్ టైప్స్ అది ఉండే అనమాట. అండ్ దిస్ ఈస్ ది ఫస్ట్ పార్కింగ్ ప్లేస్ విచ్ వాస్ ప్యాక్డ్. ఇది ఫుల్లీ ప్యాక్డ్ ఉండే అనమాట. అండ్ ఇట్లా చాలా మంది వచ్చినారు. ఐ డోంట్ నో ఇఫ్ దే వర్ ఆన్ వెకేషన్ ఆర్ ఇది ప్లేస్ ఎంత ఫేమస్ అంటే బెంగళూరు నుంచి మైసూర్ నుంచి జస్ట్ ఈట్ ఫుడ్ ఇక్కడికి వస్తారనమాట వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది మేము పార్క్ చేసుకున్నది అనమాట. అది కూడా ఫుల్ అయిపోయి ఉండే. తర్వాత ఇంటికి వచ్చేసినాం. ప్రతిక్ మేడ్ దిస్ యమ్మీ బిర్యానీ మంచిగా తిన్నాము. ఆఫ్టర్ దాట్ we saw our current favorite series Breaking Bad and end the day. That's it for the vlog, guys. If you really like this video, please do consider to subscribe and comment and share.